బేజాబ్తా యుద్ధం చేస్తాడు కాదు, బాజాబ్తా మాట్లాడటం తప్ప బేజాబ్తా మాట్లాడటం కాదు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం. మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు. చాలామంది చరిత్రను అది కాలకల్పనలో కలిసిపోయింది అనుకుంటారు. చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు. ఇవాళకి కూడా మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు. జైళ్ళలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం. చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమమే అంటారు. ఇవాల్టికి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే. అది కమలాపూర్ నియోజకవర్గంలో, అది హుజురాబాద్ నియోజకవర్గం కావచ్చు. అనేక మంది ఇక్కడ ఉన్నారు. 48 గంటల పాటు 72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తున్న గడ్డ హుజురాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు. ఇవాళ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంతమంది మరి చెప్పారు, సురేంద్రరావు గారు చెప్పారు, 2005లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. చాలామంది సదులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారానికి పోయినాం కరీంనగర్లో. ఇదే 2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళీ అదే హుజురాబాద్పై కొట్లాడిండ్రు. ఇవాళ 1 కాదు 2 కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజురాబాద్ బిడ్డలు. ఇవాళ మానుకోట ఇవాళ గుర్తు, మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ కూడా మాట్లాడుకుంటాము. మానుకోట రైల్వే స్టేషన్లో చిందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజురాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పిన నేను. 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది ఉన్నారు. అందులో ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు వెళ్తే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తోడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డని తీసుకొచ్చి శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేసి అంటే ఇవాళ గక్కడి నుంచి వచ్చినాడు. మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. మనంగా బయటికి రాలే. చాలామంది అనుకుంటారు మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగమింగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం దిగమింగుకుంటాం.
చాలామంది తెలియదు. పదవుల కోసం పెదవులు మూసేవాడే అయితే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించిన నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా అనేక ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పదవి పోద్దని? ముఖ్యమంత్రితో కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో మళ్ళీ తీసేసాం. 2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయినాడు 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడు పోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజురాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్ళు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, ఎన్ని చేసినా మీరు చూసిండ్రు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లు మనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజురాబాద్ చూపిన చైతన్యం, హుజురాబాద్ చూపిన తెగువ చాలా గొప్పగా ఉందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిండ్రు 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర చేసిండు ముఖ్యమంత్రి ఆనాడు. నాకు నిజంగా 2021 వరకు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన, ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి. 2014 వరకు నేను అధికారంలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేనే ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా దగ్గర సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాగా చెప్తా అనేది మర్యాదగా, నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా ప్రజలకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగరాసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో, ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేసే కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొడ్డిదారిన ఒక పదవి కట్టబెట్టి వాడికి అన్ని రకాల హక్కులు ఇచ్చి, ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్రదారులు ఎవడు ఓడగొట్టిండో, ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేను. కానీ నేను ఒకటి మాత్రం ఇప్పటికీ, ప్రజలెప్పుడు కూడా మోసం చేయరు.
ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి. ఇక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా ఇంకేముందో తెలియదు, కానీ మొత్తం మీద ఓడిపోయినాం. ఎన్నడు అంటే హుజురాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించింది, ఓడిపోయినాం. దాన్ని అంగీకరించాల్సిందే. నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడి ప్రజానీకం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించి గెలిపించింది. మీకు తెలుసు, మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే ఇది పెద్ద పార్లమెంట్, 40 లక్షల ఓట్లు గుర్తుపెట్టుకోండి. 40 లక్షల ఓట్లు, ఒక 70 లక్షల జనాభా ఉన్నది. దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా, కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మనం ఆనాడు 2021లో కేసీఆర్కి ఒక మాట ఇచ్చినాం, ఒక ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్, నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు, గోళ్ల మీద నీ బొమ్మలు వేయించుకుంటున్నావు, కరెంటు స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు, నా ముఖం కనపడకుండా చేస్తున్నావు. కానీ నా ముఖం గా ఫ్లెక్సీల మీద లేదు కొడుక, నా ముఖం ఈ ఓటింగ్ల మీద లేదు కొడుక, నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన. ప్రజల గుండెల్లో ఇవాళ మీరు ఇప్పుడు కూడా ఇలా షామీర్పేట ఏమంటేనే ఇది, ఈ షామీర్పేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది ఇవాళ అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు. గా అడ్డ ఇది పార్టీకి ఊపిరి పోసే అడ్డ, నాయకులకు స్ఫూర్తినిచ్చే అడ్డ, రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజురాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడుకా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 110 కులాలో 120 కులాలో ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్ లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పిన నేను 40 రోజుల పాటు ఆ పనిచేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్క్లేవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను, బీసీ శాసనసభ్యులను, బీసీ శాసన మండలి సభ్యులను, ఆనాడు మా స్పీకర్గా ఉన్న మస్తానాచారి గారిని,
ఆనాడు కౌన్సిల్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడ్ గారిని మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టినా 3 రోజుల పాటు పెట్టాను నేను. ఈ నోరు లేని వాళ్ళకు మన దిక్కు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి. ఇక్కడ వెలమ హాస్టల్ అంటూ ఉండే, గౌడ హాస్టల్ ఉండే, పద్మశాలి హాస్టల్ ఉండే, కొన్ని పెద్ద కులాలకు మాత్రమే ఉండే. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి, పేదవాళ్ళకు ఉండాలని చెప్పి 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలు ఇచ్చి ఇలా జీవోలు ఇచ్చినటువంటి దాంట్లో ఈటల రాజేంద్ర అనుకుంటూ గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేంద్ర చరిత్ర గది. ఈటల రాజేంద్ర గారు ఎన్నడూ నా వార్త పేపర్లో వస్తుందా రాదా, నా వార్త టీవీలో వస్తుందా రాదా, నాకు ఈ సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు. నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిక్ట్ అయినోడు ఏమైపోతున్నాడు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోండి, అంతకంటే కూడా కాదు. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో. ధీరుడు వెనుదిరిగాడు గుర్తుపెట్టుకో. అది సందర్భం అయితే రియాక్ట్ అవుతాడు, సందర్భం అయితే బయటికి వస్తాడు, సందర్భం అయితే మాత్రమే మాట్లాడతాడు. భరిస్తాం. ఎక్కడ భరిస్తాం? మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మను నేను అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నోడు నేను. ఆ ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడిని. కాబట్టి మీరు నిజంగానే ఇవాళ ప్రజలు బాధపడుతుంటారు. కాబట్టి నాకు ఇక్కడ పని ఉన్నమాట వాస్తవం. కానీ తప్పకుండా ఇక్కడ నాకేం ఎలక్షన్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్స్. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు గుర్తుపెట్టాను. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్. ఒకప్పుడు తెలియదు వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు మీకు. ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ళ చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక ఎంపీ ఓడిపోలే, ఎంపీ కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్ల చరిత్ర లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీరరావు గారికి. 2 కలిపే వచ్చేది. 2 కలిపే వస్తే 2014 వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు కలిపి వచ్చేది. ఇక రాజీనామా చేస్తే వచ్చిన బైఎలక్షన్ కలిపి వచ్చేది. ఈటల రాజేందర్గా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చేది. 2019లో మోడీ గారి ప్రబంధనం వచ్చినాడు. 2019లో మోడీ గారి ప్రబంధనం వచ్చినాడు. హిందూ వాళ్ళు బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్లో ఉన్నా 53,000 మెజార్టీ. 53,000 మెజార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేని.
దాని తర్వాత నేను వచ్చిన ఇక్కడ. నేను వచ్చిన తర్వాత మా వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎంత వచ్చినాయో నేను ఆ లోతులకు పోను. కానీ ఒక్కటి అడుగుతున్నా, గ్రామంలో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ లేకపోతే నా పార్టీ బతకదని నమ్ముతాను నేను. నా గ్రామంలో ఉన్న లీడర్, నా సర్పంచ్, నా వార్డు మెంబర్, నా ఎంపీటీసీ, నా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొప్ప పేరుంటేనే నాకు ఓట్లు వస్తాయని చెప్పి నమ్మేటోను నేను. వాళ్ళు గొప్పగా లేకుండా లేరు. ఇలా కొత్త సూత్రం పెడుతుంది ఒక్కొక్కడు అక్కడక్కడ లీడర్లు. ఎస్, ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది ఇవాళ దేశంలో? ఎందుకు వస్తుంది దేశంలో? నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతులు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట? ఎస్, నచ్చింది కాబట్టి అంటున్నారు. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్రామం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలన్నటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఉంటుంది. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధం తెలుసు కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది, మీరు మీద బాగా వేసుకొని పోతుంది డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు. మా హృదయాలు కలిసిన సంబంధాలు. నేను అనుకుంటా, నాతో వదిలిపెట్టి అమ్ముడుపోయిన సరుకు కూడా మన అంతరంలో తెలుసు రాండ్రన్న క్రెడిబిలిటీ ఏందో. ద్రోహం చేసేవాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడుపోయినా, కానీ రాండ్రన్న గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మీ ఒక్కటికే చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నీకు బలమని చెప్తున్నాను. నాకు వస్తూ ఉన్నారు, నాకు ఉంటారు ఒక రాజకీయాలు అంటాడు. అరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను మూడో నమ్ముకుంటాను. నేను మద్యాన్ని నమ్ముకున్నది కావాలని 100 సార్లు చెప్పినా, నేను డబ్బును నమ్ముకున్నది కావాలని 2 సార్లు చెప్పినా. నేను నమ్ముకున్నది మూడింటిని. ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఇక్కడ విస్తరిస్తే ఒకరు నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తా. వేరే పెడుతున్నారు. నా భార్య కట్ట అని నా వైఫ్ వాళ్ళ అత్తలు కూడా అత్తలేదు. చూసిందా మీరు? గంట చిల్లరగా ఉంది. నేను వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని కూడా కనబడదా? నా బిడ్డ కనబడదా? నా భార్య ఎప్పుడైనా పైరే చేసిందా? నాకు సత్తా లేదా? నాకు శక్తి లేదా? అడగబోతున్నాను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకెట్లా కాదని అడగబోతున్నా. కానీ మేము అది కోరుకుంటాం కాదు. దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప మళ్ళా తర్వాత ఒక ఫోన్ ఉండదు, నీకు కనపడే ప్రసక్తి ఉండదు. గా కుటుంబం నాది, నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు. నీడని చూసి భయపడేవాళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. కానీ మళ్ళీ చెప్తున్నా, నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. గ్రామంలో ఉన్న లీడర్లకు క్రెడిబిలిటీ లేకుండా గ్రామ ప్రజలు మనకు ఓట్లు వేయరు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, గ్రామంలో ప్రజల ఓట్ల నాలుకలాగా ఉండండి. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. కులం చూడని వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నేను కళలు చూసినా వాళ్ళు చెప్తున్నా. ఒక ఊళ్ళో కులం 5 ఓట్లే ఉంటాయి, కానీ ఆయన ప్రజల మనిషి అయినప్పుడు గొప్ప గెలిపిస్తారు. కులం, మతం, వర్గం ఇప్పుడు చూడరు. ఈ బిడ్డడు మంచోడా కాదా, ఈ బిడ్డడు పనిమంతుడా కాదా చూస్తా తప్ప వేరే ఉండేది ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొత్త వాళ్ళు పాత వాళ్ళనే భావన పెట్టకండి. ఒకటే భావన పెట్టండి. మనం ఉన్న దాంట్లో మనం గుర్తించి ఇస్తారని మా భావిస్తున్నాం. అదర్వైజ్ తప్పకుండా గ్రామాన నేను మళ్ళీ చెప్తున్నా, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు,
జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిల్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుతామని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం, మనం గెలుచుకున్నాం. సర్పంచ్కి ఏ బీఫామ్ అక్కర్లేదు, ఎవరి దాదాక్షణ అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాడికి ఏంటో తెలుసుకుందాం. కాబట్టి మీరు బెంగటి లెక్కండి, మీరు ఎక్కువ మాట్లాడకండి, ఎవరిని తోనాడకండి. వీడుకోవట్ట వాడుకోవట్ట వీడు ఇట్లా ఏం తక్కువ ఎన్ని చూస్తాం మనం. మీ కోవట్లు కిందనే ఉండరు బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం మేము. యాదుకుందా? తెలంగాణ ఉద్యమంలో 26 మంది ఎమ్మెల్యే గెలిచినాం.